మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈరోజు ఉదయం అతివేగంగా వచ్చిన బైక్ చెక్పోస్ట్ వద్ద బారికేడ్లను ఢీకొన్న ఘటనలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డ వారిని హుటాహుటిన చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కొద్ది రోజులుగా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి చెర్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాగజ్నగర్ మండలం ఈస్గాంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న పెద్దవాగులోకి స్నానానికి వెళ్లిన కొంతమంది యువకుల్లో మనోజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు అబ్జిత్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఈస్గాంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో కాగజ్నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.